నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి. దీని గురించి మనం ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ టాపిక్ వైజ్ పూర్తిగా అందించబడుతుంది. ఇప్పటి వరకు పబ్లిష్ చేసిన మ్యాథ్స్ మెథడ్స్కి సంబంధించి మంచి స్పందన వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్టు పిఏఈ కానీ సైకాలజీ కానీ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మీకు చేరాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా విశ్లేషణలోకి వెళ్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి. మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి. 16,340 పోస్టుల భర్తీ. జీవో 117 రద్దుతో ఎస్జిటిల్లో చిగురించిన ఆశలు. లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థ పునరుద్ధరణ. డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగులు అని హెడ్లైన్స్ ఇచ్చారు. ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ఇలాంటి కథనం పబ్లిష్ కావడం అభ్యర్థులందరికీ శుభపరిమాణమే అని అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆంధ్రప్రభలో ప్రచురించిన కథనం ఇది. ఏముందో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడ్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన సిలబస్ను విడుదల చేశారు. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు 1 మ్యాన్ కమిషన్ నియమించి నివేదికను సిద్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలను పాయింట్ టు పాయింట్ విశ్లేషణ చేసుకుంటే, మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా సన్నాహాలు పూర్తి చేస్తున్నారు అనే విషయం గమనిస్తే, నిజానికి నెలాఖరులోగా పూర్తి చేసేస్తారా అని ఆలోచిస్తే మనకు ఇంతకు ముందే తెలుసు డిఎస్సి గురించి కానీ టెట్ గురించి కానీ ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది. దానికి మినిమం 15 రోజుల నుంచి 20 రోజులు సమయం అవసరమవుతుంది. అందులో సెలవుల్ని కలుపుకుంటే గత టెట్ దాదాపు నెల రోజులు జరిగింది. ఇది అన్ని జిల్లాలకు సెషన్స్ ప్రకారం జరిగితే అలా జరుగుతుంది. లేదా ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క పేపర్ తీసుకున్న 13 జిల్లాలకు 13 రోజులు లేదా మినిమం 10 నుంచి 15 రోజులు ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. మరి ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 10 నుంచి 15 రోజులు, మనం అనుకున్నట్టుగా 10th నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మార్చిలో ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవడానికి 15 రోజులు ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. అయితే 10 నుంచి 25 వరకు దరఖాస్తుల స్వీకరణకే సమయం మార్చిలో సరిపోతుంది. నెలాఖరు వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇక మిగిలిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం అంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడము, ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాట్లు చేయడము, డేట్ల అందుబాటులో ఇవన్నీ కనుక ఆలోచిస్తే కనుక మార్చిలో అయితే పూర్తి ప్రక్రియ జరిగే అవకాశం చాలా తక్కువ. కానీ నోటిఫికేషన్కు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం నిజమే కావచ్చు. మనం ఈ సందర్భంలో ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే కనుక అది పూర్తిగా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కానీ అతి తొందరలో మరి మార్చి నెలాఖరులోపు ఎగ్జామ్ పూర్తి అవుతాయి అనే విషయం ప్రభుత్వానికి సాహసమనే చెప్పాలి. ఒకవేళ అదే నిజమైతే చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ వీలైనన్ని సార్లు ఎక్కువగా రివిజన్ చేయండి. మీరు కనుక నోట్స్ను ప్రిపేర్ చేసుకోకపోతే మన ఛానల్ ద్వారా క్విక్ రివ్యూ నోట్స్ మీకు అందిస్తున్నాం. అది మీ ప్రిపరేషన్ లేదా రివిజన్ను వేగాన్ని పెంచడానికి చాలా సహాయపడుతుంది. ఇప్పటికే మ్యాథ్స్ మెథడ్ను రెడీ చేశాము. అది మీకు అందుబాటులో ఉంది. దానికి మంచి స్పందన వస్తుంది. మన నోట్స్ ప్రత్యేకత ఏంటి అంటే 100 పేజీల్లో ఉన్నటువంటి మ్యాటర్ను ఏమాత్రం కంటెంట్ మిస్ అవ్వకుండా 10 నుంచి 20 పేజీల్లో కుదించాం. దీనివల్ల మెదడుకి ఒత్తిడి, బరువు అనిపించదు. ఉదాహరణకి మ్యాథ్స్ మెథడ్స్ తీసుకోండి. డైట్ ఫస్ట్ ఇయర్ దాదాపు 240 పేజీలు, సెకండ్ ఇయర్ దాదాపు 300 పేజీలు ఉన్నాయి. ఈ రకంగా 500 పేజీల పైగా ఉన్న మ్యాటర్ను ఎక్కడా రిపీట్ కాకుండా ఉన్న మ్యాటర్ను కట్ చేయకుండా కేవలం 19 నుంచి 20 పేజెస్లో తయారు చేయడం జరిగింది.
కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ మంచి స్కోర్ను గెయిన్ చేయండి. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి 16,347 పోస్టులను భర్తీ చేసి కొత్త ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోనున్నారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో నూతనోత్సాహం సంతరించుకుంది. మార్చి నెలలోనే పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి డిఎస్సి పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీవో 117 పాఠశాల విద్యలో అత్యంత సమస్యాత్మకంగా మారింది. కూటమి ప్రభుత్వం జీవో 117ను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలలో జీవో 117ను పూర్తిగా రద్దు చేస్తే ఎస్జిటిలకు మేలు జరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో 117 వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్జిటిలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 117 రద్దు అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పునర్వ్యవస్థీకరణతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఈ పాయింట్ కనుక చూసుకుంటే కనుక పాఠశాలల్ని 5 రకాలుగా పునర్వ్యవస్థీకరణ చేస్తే అందులో 4 పాఠశాలలు ప్రైమరీ స్కూల్స్కి సంబంధించినవే. దీనివల్ల పాఠశాలల సంఖ్య పెరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలల అందుబాటు ఎక్కువ అవ్వడం వల్ల విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పెరిగిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖాళీలను లెక్కగట్టాలి. అంటే దానికి స్కూల్స్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాలి. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకేదైనా పద్ధతి ద్వారా ఖాళీల సంఖ్యను లెక్కగడతారా, లేదంటే ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయిందా అనే విషయం మీద మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇదే తరుణంలో డిఎస్సి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అలాగే పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాఠశాలల విలీనం, సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్ళలేక తదితర కారణాల గత ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చేరారు. పాఠశాలల విలీనాన్ని కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తుండటంతో ఆ విద్యార్థులంతా తిరిగి ప్రభుత్వ పాఠశాలలోకి చేరుతారని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే టీచర్ల పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఇదండి ఎస్జిటి పోస్టుల గురించి విషయాలు. పెరిగే అవకాశం కూడా ఉంది అని ఆలోచించవచ్చు. అయితే లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థను పునరుద్ధరించాలి. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ ఈ హెడ్లైన్తో గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరించాలి. రాష్ట్రంలో 70,000 మంది పండిట్ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పాఠశాలల్లో గ్రంథాలయాల ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత 14 సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయాలలో, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో గ్రంథాలయ విద్యను అభ్యసించే వారికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి డిఎస్సి ద్వారా గ్రంథాలయ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి అనేసి ఈరోజు ఆంధ్రప్రభలో కథనం ఇవ్వడం జరిగిందండి. ఇది ఈరోజుటి విషయం. మరొక వార్తతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.